విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామంలో శ్రీ 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 భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి మహాశివరాత్రి పర్వదినాన శివాలయాలు హరిహర మహాదేవ భక్తులు శివనామ స్మరణతో మారుమోగాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సాలూరు నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. శివాలయాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత విశేష అభిషేకాలు జరిగాయి. పరమేశ్వరుని నామక చమకాలతో మహారుద్రాభిషేకాలు అర్చకులు నిర్వహించారు. భక్తుల గోత్ర నామాలతో పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ గేదెల సత్యనారాయణ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపిస్తున్నారని తెలిపారు. మీరు వచ్చే నాకు అదే సంతోషం. అంత ఆనందంగా తీస్తారు. ఇదిగే ఉదయం బట్టి తీసేస్తాను. రూపాయి గేదెల సత్యనారాయణ, మాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామం. శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు ఉదయం 3 నుంచి కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. ఎందుకంటే ఇది అతి పురాతనమైన శివాలయం, స్వయంభూ శివాలయం. దీనికి బ్రహ్మసూత్రం ఉంది. ఇక్కడికి ఒక్కసారి వస్తేంతో 1000 శివాలయాలు దర్శనంతో పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకంతో ఇక్కడికి వస్తారు. అందుకు వచ్చే భక్తులకి అన్ని విధాల ఎటువంటి అవంచన లేకుండా ప్రసాదం దగ్గర నుంచి, మంచినీరు నుంచి, అన్నదానం నుంచి ఒక 10,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. భక్తులకు ఏ లోటు లేకుండా అన్ని విధాలా మేము చేస్తున్నాం. అలాగే రాత్రికి ఇక్కడ కల్టివేట్ ప్రోగ్రాంలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రోగ్రాంలు కూడా పెట్టడం జరిగింది. దానికి కూడా భక్తులు అధికంగా వస్తారు. దీనికి మాకు పోలీసు వ్యవస్థ కూడా అందరూ, మా యూత్, మా గ్రామ పుర ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం నెరవేరడానికి కారణం భక్తులందరూ సహకారంతో నేను చేస్తున్నాను. ఇక్కడికి 3 జిల్లాల నుంచి కూడా వస్తారు. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే భక్తులకు నమ్మకం, ఈ శివాలయంకి వస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకంతో ఇక్కడికి వస్తారు.